ఇలా ఉన్న 30 లవ్స్ ని ఇలా చేంజ్ చేశాము. మీరందరూ ఫెస్టివల్ కి ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలతో ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ అందరం కలిసి కాలువకి వెళ్ళాం. మేము వెళ్లేసరికి ఆడవాళ్ళందరూ బట్టలు ఉతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మేము కానీ వాటర్ లో దిగామే అనుకో, ఆ బట్టలతో పాటు మమ్మల్ని కూడా ఉతికి ఆరేస్తారేమో భయమేసింది. ఇంకా వీళ్ళతో మనకెందుకులే అని పంట పొలాలలో పడి నడుచుకుంటూ పైకి వెళ్ళాము. ఇక్కడ కూడా బట్టలు ఉతుకుతూ ఉన్నారు. సరే, ఈ పిల్లల్ని చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో. ఎందుకంటే వీళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తారని ఆనందంతో డాన్స్ వేస్తున్నారు. మేము చేపలు పట్టడానికి వెళ్తే ఆడవాళ్ళు బట్టలు ఉతకడంతో ఎలా అయితే వెళ్ళాము అలాగే తిరిగి ఇంటికి వచ్చేసాము. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి వేసుకుని పడుకో. నా వరకు వీళ్ళే నా ఫ్రెండ్స్ ఆర్ నా ఫ్యామిలీ. మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంకీ బ్రో, ఇవన్నీ బాగానే చూస్తున్నా గానీ మన 30 లవ్స్ ఎలా రెడీ అవుతుందో చూపి. నేను ఇప్పటి వరకు మన 30ని పెట్ హౌస్ లోనే ఉంచాను. వీడికి లైట్ కానీ అలాగే వాటర్ హీటర్ కానీ ఏమీ పెట్టలేదు. వీడిని ఇలాగే ఇంట్లో ఉంచడం వల్ల వీడి కొన్ని డేస్ కి ఫుడ్ తినడం మానేశాడు. ఈ 30 గురించి నాకు తెలిసిన ఒక బ్రదర్ గా చూస్తే ఆ బ్రదర్ నాకు సజెషన్ ఇచ్చాడు. అదేంటి అంటే ఈ 30 హౌస్ లోపల కాదు టెర్రస్ మీద ఉంచి మంచిగా గ్రోత్ అవుతుందని చెప్పాడు. నేను వెంటనే పిల్లలందరినీ తీసుకొని వచ్చి మన 30 గడికి న్యూ హౌస్ ని రెడీ చేపించాను. Fact or fiction, you picked your poison. This mental friction, clearly it's been broken. Borderline tragic, you're so dramatic. It's automatic, you turn it on like magic. What would it take to make you feel better again? What would it take to make you feel better?